Purvita Education Channel provides all electrical engineering subject videos, aptitude, reasoning and science. Please subscribe and share if you like the subject videos. Thank you all. So next one ఏంటంటే casing and caping. So next wiring ఏంటంటే నాకు casing and caping. So third one casing and caping wiring. కేసింగ్ అండ్ కేపింగ్ వైరింగ్. సో ఇక్కడ ఈ యొక్క కేసింగ్ అండ్ కేపింగ్ వైరింగ్ దీని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే, సో మనం ఏదైతే వైర్స్ తీసుకుంటామో ఆ వైర్స్ని ఇన్సైడ్ ప్లేస్ చేసుకుంటాం. సో దీని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే, సో మనం వైర్స్ ఉంటాయి కదా, ఈ వైర్స్ని ప్లేస్ చేస్తాం ఎక్కడ, సో మనం తీసుకునే పాలీవినైల్ క్లోరైడ్ కానీ వుడ్ కేసింగ్లో కానీ వీటిని ప్లేస్ చేస్తాం అనమాట. సో వైర్స్ ప్లేస్డ్ ఇన్సైడ్ పీవీసీ ఆర్ వుడ్ కేసింగ్. సో ఈ యొక్క కేసింగ్ కేపింగ్ వైరింగ్ ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ చూడండి, సో ఇది, సో దీని యొక్క డయాగ్రామ్ ఇది. సో ఇక్కడ చూడండి, కేసింగ్ అండ్ కేపింగ్. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, సివి పీవీసీ టైప్స్ అన్నమాట. ఓకేనా, పీవీసీ కానీ వుడ్ కానీ తీసుకుంటాం ఇక్కడ. సో వాటి లోపల మనం ఏం చేస్తాం, వైర్స్ అనేవి ప్లేస్ చేసుకుంటాం అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇవి మనం తీసుకునే ఈ యొక్క వైర్స్ అనేది కవర్ అయి ఉంటాయి విత్ కేపింగ్ కానీ అదేవిధంగా కేసింగ్ అంతా. సో మన ఆ లోపల మనం ఏం చేస్తారంటే వైర్స్ అనేవి ప్లేస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా, సో ఇలా ఉంటుంది. సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క కేసింగ్ అండ్ కేపింగ్, సో వైర్స్ అనేది ఇన్సైడ్లో ప్లేస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటి, సో ఇవి కవర్ అయి ఉంటాయి అన్నమాట. సో కవర్డ్ విత్ ఏ కేపింగ్. సో దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి అన్నప్పుడు, సో ఇందులో ఈ యొక్క కేసింగ్ అండ్ కేపింగ్లో సో నాకున్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే, సో ఇక్కడ చూడండి, సో ఇది అపీరెన్స్ అనేది మంచిగా ఉంటుంది. సో ఇందులో అపీరెన్స్ మంచిగా ఉంటుంది కాబట్టి గుడ్ అపీరెన్స్. నెక్స్ట్ ఏంటి, మెకానికల్ ప్రొటెక్షన్. సో నెక్స్ట్ ఏంటంటే ఎక్స్టెన్షన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట ఇందులో. సో మనకేంటంటే ఏదైనా ఎక్స్టెన్షన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇందులో ఎక్స్టెన్షన్ అనేది ఈజీగా ఉంటుంది. సో అపీరెన్స్ బాగుంటుంది, మెకానికల్ ప్రొటెక్షన్ బాగుంటుంది, ఎక్స్టెన్షన్ అనేది ఈజీగా ఉంటుంది అన్నమాట. సో మరి దీనిలో డిసడ్వాంటేజ్ ఏమైనా ఉన్నాయి అన్నప్పుడు, సో మనం తీసుకునే కేసింగ్ అండ్ కేపింగ్లో సో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, సో ఇక్కడ మనకి డిసడ్వాంటేజెస్ ఇది కాస్ట్లీ అన్నమాట. సో కాస్ట్లీ, సో మనం తీసుకునే ఈ కేసింగ్ అండ్ కేపింగ్ అనేది కాస్ట్లీ. సో అదేవిధంగా హ్యూమిడ్ ప్లేసెస్ ఉంటాయి కదా, హ్యూమిడ్ ప్లేసెస్ అంటే మంచు ఏరియాస్ అలాంటివి ఉంటాయి కదా, అట్లాంటి దగ్గరలో ఇది నాట్ సూటబుల్ అన్నమాట. సో నాట్ సూటబుల్ ఫర్ హ్యూమిడ్ ఏరియాస్. సో నెక్స్ట్ ఏంటంటే ఇదేంటంటే అబ్సోల్యూట్ సిస్టమ్ అంటే రేర్, అంటే ప్రెసెంట్ ఇది రేర్ అన్నమాట ఇది. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి వీటి యొక్క అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ చూడండి, సో ఇక్కడ మనకు దీన్ని అప్లికేషన్స్ చూస్తే ఈ యొక్క కేసింగ్ అండ్ కేపింగ్, సో మనకు ఓల్డ్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ లో వీటిని యూజ్ చేసేవాళ్ళు. సో ఓల్డ్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ప్రెసెంట్ అయితే మనం వీటిని యూజ్ ఇట్లా అంతగా. సో ఓల్డ్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్. సో దాంతో పాటుగా ఇక్కడ మనకేంటంటే వోల్టేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇందులో, కాబట్టి లో వోల్టేజ్ ఇన్స్టాలేషన్స్. సో లో వోల్టేజ్ ఎక్కడైతే ఇన్స్టాలేషన్ ఉంటాయో అట్లాంటి దగ్గర వీటిని మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. ఓకేనా, సరే. సో నెక్స్ట్ వన్ చూడండి, సో ఫోర్త్ వన్ అన్నప్పుడు ఇక్కడ నాకేంటి అంటే ఇక్కడ
సో కండ్యూట్ వైరింగ్ అంటారు దాన్ని. సో ఫోర్త్ వన్ ఏంటంటే కండ్యూట్ వైరింగ్. సో ఫోర్త్ వన్. సో ఈ కండ్యూట్ వైరింగ్ అనేది ఇంపార్టెంట్ వన్ అన్నమాట. సో కండ్యూట్ వైరింగ్ అనేది ఇది ఇంపార్టెంట్. సో ఎక్కువగా దీని మీద నుంచి ఎగ్జామ్లో మనకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఓకేనా. సో ఈ కండ్యూట్ వైరింగ్ అనేది ఇక్కడ ఏంటంటే మనకు పీవీసీ అనేది యూస్ చేసుకుంటాం ఇక్కడ. అంటే వైరింగ్ అనేది వైరింగ్ కండక్టర్స్ తీసుకుంటాం కదా, వాటిని త్రూ పీవీసీ కేబుల్ ద్వారా తీసుకుంటాం. ఇందులో వైరింగ్ కండక్టర్స్ are drawn సో పాలివినైల్ కానీ లేదు సో గాల్వనైజ్డ్ ఐరన్ కానీ తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇందులో ఈ యొక్క కండ్యూట్ వైరింగ్ లో మనకు ఇవి 2 టైప్స్ గా తీసుకుంటాం. ఒకటి వచ్చేసి ఏమో సర్ఫేస్, అనదర్ వన్ ఏంటంటే కన్సీల్డ్ కండ్యూట్. ఓకేనా. సో ఒకటేమో సర్ఫేస్ కండ్యూట్ వైరింగ్. సో దీని గురించి చూద్దాం. సో ఇందులో మనకేంటంటే ఈ సర్ఫేస్ కండ్యూట్ వైరింగ్ అన్నప్పుడు ఇక్కడ మనం ఏదైతే కండ్యూట్స్ తీసుకుంటామో వాటిని ఫిక్స్ చేస్తాం అన్నమాట వాల్ సర్ఫేస్ కి. సో ఇందులో ఈ యొక్క సర్ఫేస్ లో మనం ఏం చేస్తామంటే ఇందులో కన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే దీనిలో కన్స్ట్రక్షన్ వచ్చేసరికి సో మనం ఏదైతే కండ్యూట్స్ తీసుకుంటున్నామో వీటిని ఫిక్స్. సో ఫిక్స్డ్ ఆన్ వాల్ సర్ఫేస్. సో దాంతో పాటు ఏం చేస్తాం, మనం తీసుకుంటాం కదా వైర్స్, ఆ వైర్స్ ని ఇందులో పుల్ చేస్తాం అన్నమాట. సో పుల్డ్ ఇన్సైడ్ కండ్యూట్స్. ఓకే. సో ఈ యొక్క వైరింగ్ సిస్టమ్ తీసుకోవడం వల్ల నాకు అడ్వాంటేజెస్ ఏంటి? సో మనకు అడ్వాంటేజెస్, సో వీటిని తీసుకోవడం వల్ల నాకున్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే, సో వీటిని తీసుకోవడం వల్ల నాకు అడ్వాంటేజెస్, ఇది మెకానికల్ ప్రొటెక్షన్ అంటే మంచిగా ఉంటుంది అన్నమాట. స్ట్రాంగ్ మెకానికల్ ప్రొటెక్షన్ ఉంటుంది, మెయింటెనెన్స్ అనేది ఈజీగా ఉంటుంది, లాంగ్ లైఫ్ అనేది ఉంటుంది. సో ఇందులో ఏంటంటే నాకు స్ట్రాంగ్ మెకానికల్ ప్రొటెక్షన్. నెక్స్ట్ ఏంటి, ఈజీ మెయింటెనెన్స్. సో నెక్స్ట్ దాంతో పాటుగా దీని యొక్క లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది అంటే నాకు లాంగ్ లైఫ్ అనేది ఉంటుంది. సో మరి దీనిలో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ వైర్ తీసుకోవడం వల్ల నాకు సో డిసడ్వాంటేజెస్, సో ఈ యొక్క వైరింగ్ లో మనకు డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయంటే, సో ఇది కాస్ట్ అనేది ఎక్కువ, అట్రాక్టివ్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సర్ఫేస్ మీద ఉంటుంది కాబట్టి. సో కాస్ట్లీ అండ్ లెస్ అట్రాక్టివ్. ఓకేనా. సో మరి దా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, సో ఇలా ఉంటుంది. సో మనం తీసుకునే కండ్యూట్ వైరింగ్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా. సో ఇది కండ్యూట్ వైరింగ్ అనేది ఇలా తీసుకుంటాం అన్నమాట. సో గాల్వనైజ్డ్ ఐరన్ కానీ పాలివినైల్ క్లోరైడ్ కానీ తీసుకొని అందులోపల మనం ఏం చేస్తారంటే ఇక్కడ వైర్స్ అనేది ప్లేస్ చేసుకుంటాం. ఓకే. సో ఇందులో అడ్వాంటేజ్ చూసాం, డిసడ్వాంటేజ్ చూసాం. మరి దీని యొక్క అప్లికేషన్స్ ఎక్కడ యూస్ చేస్తాం అంటే, సో మోస్ట్లీ సో దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి అంటే ఈ యొక్క సర్ఫేస్ టైప్ కండ్యూట్ వైరింగ్ యొక్క అప్లికేషన్స్ వచ్చేసరికి, సో దీన్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే ఫ్యాక్టరీస్లో కానీ, వర్క్షాప్స్లో కానీ, గ్యారేజెస్ కానీ అలాంటి దగ్గర దీన్ని యూస్. సో ఫ్యాక్టరీస్, వర్క్షాప్స్, అదేవిధంగా గ్యారేజెస్.
సో ఇట్లాంటి దగ్గర మనం ఏం చేస్తారంటే ఈ యొక్క సర్ఫేస్ టైప్ కండ్యూట్ వైరింగ్ అనేది యూస్ చేసుకుంటాం. ఓకే, సో ఇందులో మనకేంటంటే ఈ యొక్క కండ్యూట్ వైరింగ్ లో మనం ఏం చేస్తామంటే పాలీవినైల్ క్లోరైడ్ కానీ గాల్వనైజ్డ్ ఐరన్, ఇక్కడ జిఐ అంటే ఏంటంటే గాల్వనైజ్డ్ ఐరన్ అని, సో గాల్వనైజ్డ్ ఐరన్ అనేది యూజ్ చేసుకుంటాం అన్నమాట. దాంట్లో 2 టైప్స్ ఉంటాయి మనకు. ఏవేవి? ఒకటేమో సర్ఫేస్ టైపు, ఇంకోటేమో కాన్సీల్డ్ కండక్ట్ టైప్ అనేది 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ గాల్వనైజ్డ్ ఐరన్, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం జిఐ అనేది తీసుకున్నాం కదా. సో దీన్ని ఎందుకు ప్రిఫర్ చేస్తాము అంటే జనరల్ గా, సో మనకు ఇది ఈ గాల్వనైజ్డ్ ఐరన్ అనేది ఐరన్ కానీ స్టీల్ కోటెడ్ జింక్ కానీ తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి, గాల్వనైజ్డ్ ఐరన్ గురించి ఒక పాయింట్ చెప్తాను ఇక్కడ. సో ఇక్కడ మనం తీసుకునే ఈ గాల్వనైజ్డ్ ఐరన్ ఏదైతే ఉందో, సో ఇక్కడ యాడ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి 2 పాయింట్స్. సో మనం ఏదైతే ఈ యొక్క గాల్వనైజ్డ్ ఐరన్ అనేది తీసుకుంటామో, ఈ గాల్వనైజ్డ్ ఐరన్ అంటే ఏంటంటే ఇక్కడ, సో మనకు ఐరన్ లేదు అంటే స్టీల్ కోటెడ్ విత్ జింక్ అనేది తీసుకుంటాం. సో దీంట్లో ఈ గాల్వనైజ్డ్ ఐరన్ లో ఐరన్ మెటీరియల్ కానీ లేదు స్టీల్ కోటెడ్ విత్ జింక్ తీసుకుంటాం. సో ఇక్కడ జింక్ ఎందుకు ప్రొవైడ్ చేస్తాము అంటే రస్టింగ్ నుంచి, అంటే కరోజన్ నుంచి ఓవర్కమ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఇక్కడ జింక్ అనేది తీసుకుంటాం. ఓకేనా, జింక్ కోటెడ్ అనేది తీసుకుంటాం. దాన్నే మనం ఏం చేస్తామంటే ఇక్కడ గాల్వనైజేషన్ ప్రాసెస్ ద్వారా దీన్ని చేస్తాం అన్నమాట. ఓకే, సో ఎందుకు ఈ గాల్వనైజ్డ్ ఐరన్ తీసుకుంటామంటే దీనికి మెకానికల్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, గుడ్ కరోజన్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఫైర్ రెసిస్టెన్స్ ఉంటుంది, అదేవిధంగా దీని యొక్క లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ నాకు గాల్వనైజ్డ్ ఐరన్ అంటే ఏం చేస్తామంటే మనము ఇక్కడ ఐరన్ ఆర్ స్టీల్ కోటెడ్ విత్ ఐరన్ ఆర్ స్టీల్ కోటెడ్ విత్ జింక్ ఇది తీసుకుంటాం. ఇక్కడ జింక్ కోటింగ్ ఎందుకు తీసుకుంటాం అన్నప్పుడు ఇక్కడ ఇది ఏం చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. దేని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది? సో ప్రొటెక్ట్స్ ఐరన్ ఫ్రమ్ రస్టింగ్. సో దీన్నే మనం ఏమంటాం అంటే కరోజన్ అంటాం, అంటే తుప్పు పట్టడం అంటారు కదా అది. దాని నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి జింక్ అనే దాన్ని కోటింగ్ ఇస్తాం. దేనికి? స్టీల్ తీసుకున్న దానికి. ఓకేనా, సో ఇది. సో ఇక్కడ నాకు ఎందుకు ఈ యొక్క గాల్వనైజ్డ్ ఐరన్ తీసుకుంటాము అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే నాకు మెకానికల్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అన్నమాట దీనికి. సో హై మెకానికల్ స్ట్రెంత్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి, గుడ్ కరోజన్ రెసిస్టెన్స్ ఉంటుంది. గుడ్ కరోజన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. గుడ్ కరోజన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఫైర్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. దీనికి ఫైర్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ దీంతో పాటుగా దీని యొక్క లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది అంటే నాకు ఎక్కువగా ఉంటుంది, కాబట్టి లాంగ్ లైఫ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నాకేంటంటే మరి మనం తీసుకునే ఈ యొక్క కాండ్యూట్ వైరింగ్ లో మనం పాలీవినైల్ క్లోరైడ్ కానీ గాల్వనైజర్ కానీ యూజ్ చేసుకుంటాం. మరి వీటిని మనకి ఇక్కడ ఈ యొక్క కండ్యూట్ వైరింగ్ లో మనకు సర్ఫేస్ టైప్ కాన్సీల్డ్ వైరింగ్ ఉన్నాయి కదా. సో ఇక్కడ నాకేంటంటే దీన్ని మోస్ట్లీ మనం ఎక్కడెక్కడ ప్రిఫర్ చేస్తాము అంటే, సో ఏదన్నా ఒక ఫ్యాక్టరీస్ లో అలాంటి వాటిల్లో దీన్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో అప్పుడు నాకు ఏమవుతుంది, ఈ యొక్క గాల్వనైజ్డ్ ఐరన్ అనేది తీసుకొచ్చుకోవడం వల్ల ఈవెన్ అక్కడ ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ అలాంటివైనా కానీ మనకు ప్రొటెక్టింగ్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట ఇక్కడ. ఓకేనా, సో అది. సో ఇక్కడ నాకేంటంటే ఈ గాల్వనైజ్డ్ ఐరన్ అనేది సో ఇండస్ట్రియల్ కానీ అవుట్డోర్ ఏరియాస్లో కానీ యూజ్ చేసుకుంటాం. అదేవిధంగా పాలీవినైల్ క్లోరైడ్ పీవీసీ ఉంది కదా. సో ఇక్కడ మనకు పీవీసీ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే రెసిడెన్షియల్ పర్పస్లో యూజ్ చేసుకుంటాం, రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి వచ్చేసరికి పాలీవినైల్ క్లోరైడ్ యూజ్ చేసుకుంటాం. అదే నాకు గాల్వనైజ్డ్ ఐరన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనము ఇండస్ట్రియల్ ఏరియాస్లో యూజ్ చేసుకుంటాం. సో ఇండస్ట్రియల్ యాజ్ వెల్ యాజ్ అవుట్డోర్ ఏరియాస్. సో వీటిలో మనం ఏం చేస్తామంటే ఇక కండ్యూట్ వైరింగ్ లో ఈ గాల్వనైజ్డ్ ఐరన్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఇది. సో ఇక్కడ మనకి ఏంటంటే లాస్ట్ క్లాస్ మనం ఏం చేసాం, ఈ యొక్క సర్ఫేస్ టైప్ చూసాం. సో ఈ కండ్యూట్ వైరింగ్ లో మనకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో సర్ఫేస్ టైప్, అనదర్ వన్ ఏంటంటే కాన్సీల్డ్ కాండక్ట్ వైరింగ్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క సర్ఫేస్ టైప్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఏంటంటే ఈ కండ్యూట్స్ అనేటివి ఫిక్స్ చేసుకుంటాం అన్నమాట వాల్ సర్ఫేస్ కి. అదేవిధంగా ఇక్కడ వైర్స్ అనేటివి వాటిల్లో
ఇన్సైడ్ అనేది ప్లేస్ చేసుకుంటాం. సో మరి దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి అన్నప్పుడు ఇది ఎలా ఉంటుంది నాకు, సో మెకానికల్గా స్ట్రాంగ్గా ఉంటుంది, దాంతోపాటుగా మెయింటెనెన్స్ అనేది ఈజీ, దీని యొక్క లైఫ్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. సో మరి దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది కాస్ట్లీ, అదేవిధంగా చూడడానికి అంత అట్రాక్టివ్గా ఉండదు, కాబట్టి ఇది లెస్ అట్రాక్టివ్. సో ఇంకోటి ఏంటి, అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూస్ చేస్తాం అన్నప్పుడు సో ఈ యొక్క సర్ఫేస్ కండక్ట్ టైప్ అంటే మనం ఫ్యాక్టరీస్లో కానీ వర్క్షాప్స్లో కానీ గ్యారేజెస్లో కానీ యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకు ఫ్యాక్టరీస్లో వర్క్షాప్లో గ్యారేజెస్లో యూస్ చేస్తాం కాబట్టి గాల్వనైజ్ ఐరన్ అనేది ప్రిఫర్ చేస్తాం. ఓకేనా. సో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి సో మనం ఇక్కడ పీవీసీ తీసుకున్నాం అనుకోండి, ఫైర్ యాక్సిడెంట్ అలాంటి అయినప్పుడు సో మనకు లోపల ఈ యొక్క ఎలక్ట్రిసిటీ అనేది డ్యామేజ్ అవుతుంది. సో అలా కాకుండా గాల్వనైజ్డ్ ఐరన్ అనేది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నాకు ఒక ప్రొటెక్టింగ్ లాగా ఉంటుంది అన్నమాట. సో దానికోసం మనం ఇక్కడ గాల్వనైజ్డ్ ఐరన్ యూస్ చేసుకుంటాం. సో మోస్ట్లీ ఈ యొక్క సర్ఫేస్ టైప్ ఎక్కడెక్కడ యూస్ చేస్తాం అన్నప్పుడు ఫ్యాక్టరీస్లో కానీ వర్క్షాప్స్లో కానీ గ్యారేజెస్లో కానీ యూస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ కండక్ట్ టైప్లో కాన్సీల్డ్ కండక్ట్ టైప్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే నాకు సెకండ్ వన్ ఏంటి అంటే సో బి కాన్సీల్డ్ కండక్ట్ వైర్. కాన్సీల్డ్ కండక్ట్ వైరింగ్. మరి ఈ యొక్క కాన్సీల్డ్ కండక్ట్ వైరింగ్ అన్నప్పుడు సో ఇదేంటి అంటే సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మనకి చూడండి ఇక్కడ ఇదేంటంటే నార్మల్గా మనం కాన్సీల్డ్ కండక్ట్ వైరింగ్ అనేది ఇలా ఉంటుంది. సో ఇది సో ఓపెన్ టైప్ అన్నప్పుడు మనకి ఎలా ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. సో ఇక్కడ నాకేమైంది ఓపెన్ టైప్ అయినప్పుడు సో మనకు ఈ విజిబిలిటీ అనేది అంత అట్రాక్టివ్ ఉండదు. కాన్సీల్డ్ అంటే ఏంటంటే ఈ వైరింగ్ ఏదైతే ఉందో మనం ఇంటర్నల్గా ఏం చేసుకుంటాం సో ఇలా ఇంటర్నల్గా తీసుకొని బయట మనకు ఒక బాక్స్ మాత్రం ప్లేస్ అయి ఉంటుంది అనమాట. సో దీన్నే మనం ఏమంటామంటే కాన్సీల్డ్ వైరింగ్ అంటారు. సో ఇక్కడ సర్ఫేస్ వైరింగ్ అంటే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి సర్ఫేస్ వైరింగ్ అంటే ఇలా ఉంటుంది. సో అంటే ఓపెన్ టైప్ తీసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము గాల్వనైజ్డ్ ఐరన్ అనేది ప్రిఫర్ చేస్తాం. ఈ యొక్క కాన్సీల్డ్ వైరింగ్ అనేది హౌసెస్ తీసుకున్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. అదే మనం ఏదైనా ఒక ఇండస్ట్రీస్ లేదా ఒక అపార్ట్మెంట్ అలా తీసుకున్నప్పుడు ఇంటర్నల్గా ఇలా ఉంటుంది. సో ఇంటర్నల్గా ఇలా ఉంటుంది. దానిపైన మనం ఏం చేస్తారంటే సిమెంట్తో కోటింగ్ అనేది చేస్తాం అన్నమాట. సో అప్పుడు అది మనకు డిస్ప్లే అది పైకి కనబడకుండా ఉంటుంది. ఓకేనా. సో ఇది సో ఇప్పుడు ఈ యొక్క కాన్సీల్డ్ కండక్ట్ వైరింగ్ కూడా డిస్కస్ చేద్దాం. సో దీని యొక్క కన్స్ట్రక్షన్ చూసుకుంటే మనకి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ సో ఈ యొక్క కండ్యూట్స్ అనేటివి ఎంబెడెడ్ చేస్తాం ఎక్కడ మనం తీసుకునే వాల్స్లో. సో ఇది ఎలా ఉంటుంది అంటే దీని యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ నాకేంటంటే ఏదైతే మనం కండ్యూట్స్ తీసుకున్నామో కండ్యూట్స్ అనేటివి సో ఎంబెడెడ్ ఇన్సైడ్ వాల్స్. ఓకే. సో ఇక్కడ నాకేంటంటే ఈ వైర్స్ అనేటివి కనపడవు మనకు పైకి, కాబట్టి వైర్స్ హిడెన్ కంప్లీట్లీ. సో వైర్స్ హిడెన్ కంప్లీట్లీ. మరి దీంట్లో నాకు అడ్వాంటేజెస్ ఏంటి? సో అంటే నేను ఈ యొక్క వైరింగ్ తీసుకోవడం వల్ల నాకు ఏమేమి అడ్వాంటేజెస్ అంటే సో దీంట్లో అడ్వాంటేజెస్ చూద్దాం. సో మోస్ట్లీ మనం వీటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే ఇది ఫస్ట్ వన్ ఏంటంటే బెస్ట్ అపీరెన్స్. సో అపీరెన్స్ చూడడానికి ఎలా ఉంటుంది అంటే బాగుంటుంది. సో ఓకేనా. సో బెస్ట్ అపీరెన్స్. నెక్స్ట్ వన్ ఏంటి వెరీ సేఫ్ అన్నమాట. సో సేఫ్టీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే లాంగ్ లైఫ్ ఉంటుంది. మనకి ఎలా ఉంటుంది లాంగ్ లైఫ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే నో ఎక్స్టర్నల్ డ్యామేజ్. ఇప్పుడు నాకు ఓపెన్ టైప్ అయితే మనకి ఏదైనా డ్యామేజ్ అనే ఛాన్స్ ఉంటుంది. సో ఇంటర్నల్గా మనం గోల్డ్లో ఫిక్స్ చేస్తాం కాబట్టి సో ఎక్స్టర్నల్గా ఎలాంటి డ్యామేజ్ అనేది ఉండదు. ఓకేనా. సో నో ఎక్స్టర్నల్ డ్యామేజ్. మరి డిసడ్వాంటేజ్ ఏంటి? సో దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటి అన్నప్పుడు సో దీని యొక్క కాస్ట్ అనేది ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుంది. సో మనం ఈ యొక్క వైరింగ్ తీసుకోవడం వల్ల నాకు కాస్ట్ ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ వన్ ఏంటంటే హై ఇనిషియల్ కాస్ట్. సో కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి ఫాల్ట్ ఏదైనా అయినప్పుడు దాన్ని రిపేర్ చేయడం కొద్దిగా డిఫికల్ట్ అన్నమాట. ఎందుకంటే మనం వాల్ తీసేసుకోవడం కాబట్టి మనకి ఏంటంటే దీని యొక్క వైర్ ఏదైనా రిపేర్ అయినప్పుడు డిఫికల్ట్ అన్నమాట. ఓకే. సో మరి దీని యొక్క అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూస్ చేస్తాం? ఈ యొక్క కాన్సీల్డ్ కండక్ట్ వైరింగ్ అనేది దీని యొక్క అప్లికేషన్స్ సో ఎక్కడ యూస్ చేస్తాము ఏంటి అన్నప్పుడు సో దీన్ని మోస్ట్లీ మనం ఎక్కడ యూస్ చేస్తామంటే ఈ యొక్క కాన్సీల్డ్ కండక్ట్ వైరింగ్ అనేది మోడర్న్గా తీసుకునే హౌసెస్
సో మోడర్న్ హౌసెస్లో యూస్ చేసుకుంటాం. దాంతోపాటుగా అపార్ట్మెంట్స్లో యూస్ చేసుకుంటాం. సో అపార్ట్మెంట్స్లో యూస్ చేసుకుంటాం. దాంతోపాటుగా హాస్పిటల్స్లో యూస్ చేసుకుంటాం. సో అదేవిధంగా కమర్షియల్ బిల్డింగ్స్, షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాటిలో, సో కమర్షియల్ బిల్డింగ్స్లో యూస్ చేసుకుంటాం అన్నమాట ఈ టైప్ ఆఫ్ కాన్సీల్డ్ కండక్ట్ వైరింగ్. ఓకేనా? సో ఇది మనకు వైరింగ్ అనేది. సో మనం తీసుకునే ఎంటైర్ వైరింగ్ అనేది. సో ఇక్కడ వీటన్నిటికీ ఓవరాల్గా మనం కంపారిజన్ చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ దాకా